నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. వెనుజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అపహరించడానికి అమెరికా సైన్యం చేసిన ట్రిక్ ఏంటి? ముందుగా సైబర్ అటాక్ చేసి ఆ తర్వాత భౌతిక దాడులకు దిగిందా? రష్యా తయారీ S-300 గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను సైబర్ దాడితో అమెరికా నిర్వీర్యం చేసిందా? రాడార్లను స్పూఫింగ్ చేసి మరీ అమెరికా సేనలు వెనుజువేలా రాజధాని కారకాస్ను ఆక్రమించాయా? ఈ ప్రశ్నలకు అమెరికా సైబర్ నిపుణులు అవుననే సమాధానమిస్తున్నారు. అమెరికా దాడికి అరగంట ముందు సైబర్ అటాక్ చేసినట్లు వివరిస్తున్నారు. అమెరికా సేనలు నెలల తరబడి వెనుజువేలా అధ్యక్షుడు మదురో నివాసంపై నిఘా పెట్టాయి. ఏ సమయంలో అతను ఏ గదిలో ఉంటాడు, పడక గదికి చేరుకునే మార్గాలేమిటి, రాత్రిళ్లు ఎంతమంది అంగరక్షకులు ఉంటారు, నిఘా ఏ విధంగా ఉంటుంది, పనివాళ్లు, వంట వాళ్ళ వివరాలు, ఇలా అన్ని అంశాలపై సమాచారాన్ని సేకరించాయి. నిజానికి వెనుజువేలాపై ఈ నెల 3న దాడులు జరిపిన కొన్ని నెలల ముందే క్షేత్రస్థాయిలో 90% పైగా ఆపరేషన్ను పూర్తి చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వివరాలు అందజేశాయి. దాడి మొదలు పెడితే ఎంత సమయంలో టాస్క్ పూర్తవుతుందో వివరించాయి. అన్నీ ఓకే అనుకున్నాక ట్రంప్ పచ్చజెండా ఊపగానే ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున అమెరికా సేనలు రంగంలోకి దిగాయి. కారకస్లోని మదురో నివాసంపై అమెరికా సేనలు దాడి చేయడానికి అరగంట ముందే యుఎస్ సైబర్ కమాండ్ కంట్రోల్ కేంద్రం యాక్టివేట్ అయింది. సైబర్ ప్రపంచంపై అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ డొమైన్ సుప్రమసీగా పేరుగాంచింది. సైబర్ కమాండ్ సిబ్బంది తొలుత వెనుజువేలా రాజధాని కారకస్కు విద్యుత్ సరఫరా చేసే వ్యవస్థపై సైబర్ అటాక్ చేసింది. దాంతో ఆ నగరం అంధకారంలో మునిగిపోయింది. ఇక ఆ వెంటనే వెనుజువేలా రక్షణ వ్యవస్థపై సైబర్ దాడి జరిగింది. రాడార్ స్పూఫింగ్ జరగడంతో అమెరికా సేనలు 150 యుద్ధ విమానాల్లో వెనుజువేలా సరిహద్దుల్లోకి ప్రవేశించిన ఒక్కటంటే ఒక్క రాడార్ కూడా పసిగట్టలేకపోయింది. దాంతో రష్యా సరఫరా అయిన S-300 గగనతల రక్షణ వ్యవస్థలు నిర్వీర్యంగా మారిపోయాయి. ఈ ఆపరేషన్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో మా ప్రత్యేక నైపుణ్యం కారణంగా కారకస్లో విద్యుత్ నిలిచిపోయేలా చేశాం అంటూ పోస్ట్ చేయడం గమనార్హం. ఈ దాడి తర్వాత వెనుజువేలా కూడా తమ జాతీయ పవర్ గ్రిడ్ను అమెరికా టార్గెట్గా చేసుకుందని ప్రకటించింది. విద్యుత్ నిలిచిపోవటం వల్ల వెనుజువేలా సైన్యం, కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా పనిచేయలేదని తెలుస్తోంది. ఇక అమెరికా సైబర్ కమాండ్ ఈ దాడిలో విజయం సాధించడం ఒక్కరోజుతో జరిగిన పని కాదు. ఏళ్ల తరబడి వెనుజువేలా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ పై నిఘా పెట్టింది. అందులోకి కంప్యూటర్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థలో మాల్వేర్ను చొప్పించింది. ఈ మాల్వేర్ ద్వారా అమెరికా సైబర్ కమాండ్ విద్యుత్ వ్యవస్థ కంట్రోలర్లలోకి చొరబడి పింగ్ చేసింది. అంతే, ఇక యావత్తు విద్యుత్ వ్యవస్థ ఢమాలైపోయింది. మొత్తం కారకస్ నగరానికి విద్యుత్ నిలిచిపోయింది. అయితే ఈ ఆపరేషన్ కు అమెరికా తన సొంత మాల్వేర్ నైట్రో జ్యూస్ లేదా రష్యా తయారీ అయిన ఇండస్ట్రియర్ అనే మాల్వేర్లను వాడినట్లు తెలుస్తోంది. నిజానికి అమెరికా సైన్యం పెద్ద ప్రమాదాలను దాటుకుంటూనే వెనుజువేలాలోకి ప్రవేశించాయి. S-300 గగనతల వ్యవస్థలు విద్యుత్ నిలిచిపోగానే ఆగిపోయినట్లు సమాచారం. నిజానికి ఈ వ్యవస్థలు ఉన్న ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంటుంది. ఒకవేళ విద్యుత్ సరఫరా జరగకపోతే డీజిల్ జనరేటర్లతో బ్యాకప్ చేస్తారు. అయితే ఇందుకు 5 నిమిషాల దాకా సమయం పడుతుంది. అంటే ఈ 5 నిమిషాల వ్యవధిలోనే అమెరికా యుద్ధ విమానాలు సరిహద్దులను దాటి కారకస్కు రావాల్సి ఉంటుంది. సైబర్ కమాండ్ అధికారులు తమ పనిని పూర్తి చేయగానే అమెరికా విమానాలు వెనువెంటనే రంగంలోకి దిగాయి. ఈ విషయాలను అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కెయిన్ కూడా వెల్లడించడం గమనార్హం. క్షిపణి వ్యవస్థలు సాఫ్ట్వేర్తో పనిచేస్తాయి. ఇక్కడే అమెరికా సూటర్ అనే టెక్నాలజీని వాడింది. ఒక్కసారి రాడార్ వ్యవస్థలకు విద్యుత్ నిలిచిపోగానే అమెరికా సైబర్ కమాండ్ సూటర్ టెక్నాలజీ ద్వారా రాడార్ స్పూఫింగ్కు పాల్పడింది. అంటే రాడార్ సిగ్నల్లను జామ్ చేసింది. ఫలితంగా సూటర్ రాడార్ నెట్వర్క్ యాక్టివేట్ అయింది. దాంతో డీజిల్ జనరేటర్ల ద్వారా S-300 రక్షణ వ్యవస్థలను తిరిగి యాక్టివేట్ చేసినా అవి స్పూఫింగ్ ప్రభావంతో స్తబ్దుగా ఉండిపోయాయి. ఇక వెనుజువేలా ఉదంతం తర్వాత ప్రపంచ దేశాలు సందిగ్ధంలో పడ్డాయి. రష్యా అధినేత పుతిన్ను ఇలాగే కిడ్నాప్ చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు విన్నపాలొస్తున్నాయి. ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహును అపహరించాలంటూ అమెరికా మిత్రదేశం పాకిస్తాన్ బహిరంగంగా కోరింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఇలాంటి దాడుల నుంచి సురక్షితంగా ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 5 ఏళ్ల క్రితం చైనా మాల్వేర్ కారణంగా మహారాష్ట్రలో గ్రిడ్ వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. మన దేశంలో విద్యుత్ వ్యవస్థలో చైనాకు చెందిన పరికరాలు, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ను వాడుతున్న దాఖలాలున్నాయి. ఇక ఈ నేపథ్యంలో అమెరికా వాడినటువంటి మాల్వేర్ను జిత్తులమారి చైనా కూడా జొప్పించి ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి 2021లో మన దేశంలో పవర్ గ్రిడ్లలో మాల్వేర్ పై మోదీ సర్కారు ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
లోపాలను ఇప్పటికే సరిచేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలోనే మన గగనతల రక్షణ వ్యవస్థలు ఎంతో ముందంజలో ఉన్నట్లు తేలింది. అంతెందుకు, అమెరికాకు చెందిన F-35 ఫైటర్ జెట్ కోచీ తీరంలో తచ్చాడితే మన వైమానిక దళం వెంటనే గుర్తించి హెచ్చరికలు పంపింది. అత్యంత అధునాతన స్టెల్త్ విమానంగా అమెరికా తన F-35కు పట్టం కట్టింది. అలాంటి విమానాన్ని కూడా భారత్ గుర్తించడంతో సాంకేతిక లోపాల పేరుతో తిరువనంతపురంలో నెల రోజుల పాటు ఆ విమానాన్ని ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ అటు అఫెన్స్లోనూ ఇటు డిఫెన్స్లోనూ 99% ఖచ్చితత్వాన్ని కలిగి ఉందని, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్కు కూడా ఇంతటి రికార్డు లేదని తేలింది. సైబర్ అలర్ట్లో మన సర్ట్ ఎంతో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో వెనుజువేలా తరహా దాడుల విషయంలో భారత్ అత్యంత సురక్షితంగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.